ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఒక అద్భుతమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక విషయంలోకి వెళ్తే రిటైర్డ్ ఐపీఎస్ అధికారుల సంఘం ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టులో ఒక కీలకమైన రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేసింది. దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం పెన్షన్ కమ్యుటేషన్ రికవరీ కాలాన్ని తగ్గించడం. సాధారణంగా ఒక ఉద్యోగి రిటైర్డ్ అయినప్పుడు తన పెన్షన్‌లో కొంత భాగాన్ని ముందే నగదు రూపంలో పొందుతారు. దీనినే కమ్యుటేషన్ అంటారు. ఇలా తీసుకున్న మొత్తాన్ని ప్రభుత్వం ప్రతి నెల పెన్షన్ నుండి రికవరీ చేస్తుంది. ఈ రికవరీ కాలం ప్రస్తుతం 15 ఏళ్లుగా ఉంది. దీనిని 12 ఏళ్లకు తగ్గించాలని వారు కోరుచున్నారు. గత చరిత్రను పరిశీలిస్తే వీరు 2015లోనే ఢిల్లీ హైకోర్టులో కేసు వేశారు. కానీ 2019లో వచ్చిన తీర్పు పెన్షనర్లకు వ్యతిరేకంగా ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చింది. దీనిపై వారు సుప్రీంకోర్టును ఆశ్రయించగా అత్యున్నత న్యాయస్థానం ఈ విషయంలో జోక్యం చేసుకోకుండా తిరిగి ఢిల్లీ హైకోర్టులోనే తేల్చుకోమని సూచించింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా వివిధ హైకోర్టులు భిన్నమైన తీర్పులు ఇస్తున్న నేపథ్యంలో ఈ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ఇక హైదరాబాద్ ఏజీ ఆఫీస్ పెన్షన్ అసోసియేషన్ వారు సిద్ధం చేసిన 62 పేజీల సమగ్ర నివేదిక ఈ విషయంలో ఎంతో స్పష్టతను ఇస్తుంది. ఇందులో ముఖ్యంగా 5వ వేతన సంఘం చేసిన సిఫార్సుల గురించి ప్రస్తావించారు. 5వ వేతన సంఘం తన నివేదికలోని 136వ పేర 10వ పాయింట్లో పెన్షన్ కమ్యుటేషన్ రికవరీ కాలాన్ని 15 ఏళ్ల నుంచి 12 ఏళ్లకు తగ్గించాలని స్పష్టంగా రికమెండ్ చేసింది. కానీ అప్పటి ప్రభుత్వం దీనిని ఆమోదించలేదు. మనం రాజకీయ పార్టీలకు అతీతంగా ఆలోచిస్తే ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న పెన్షనర్ల ప్రయోజనాల విషయంలో ఎలాంటి నిర్ణయాలే తీసుకుంటాయని అర్థమవుతుంది. అలాగే 6వ వేతన సంఘం కూడా ఇదే విషయాన్ని నొక్కి చెప్పింది. రికవరీ కాలాన్ని 12 ఏళ్లు చేయమన్నది మరియు కమ్యుటేషన్ రేటును 9.81 నుండి 8.194కు తగ్గించమని సూచించింది. ఇక్కడే ప్రభుత్వం ఒక తెలివైన పని చేసింది. రేటును తగ్గించడానికి ఒప్పుకుంది. ఎందుకంటే అలా చేస్తే రిటైర్డ్ అయ్యే ఉద్యోగికి ఇచ్చే ఒకేసారి మొత్తం తగ్గుతుంది. కానీ రికవరీ కాలాన్ని మాత్రం 15 ఏళ్లుగా అలాగే ఉంచింది. అంటే ఇచ్చేటప్పుడు తక్కువ ఇచ్చి వసూలు చేసేటప్పుడు మాత్రం ఎక్కువ కాలం వసూలు చేస్తుంది. దీనివల్ల పెన్షనర్లు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇక వడ్డీ రేట్ల విషయానికి వస్తే 1986లో వడ్డీ రేటు 12% నుండి 13% వరకు ఉండేది. 2001లో అది 11%కి, 2002లో 9.5%కి, 2011లో 8%కి పడిపోయింది. ప్రస్తుతం 2025 నాటికి ఇది సుమారు 6.57%కి చేరే అవకాశం ఉంది. మార్కెట్లో వడ్డీ రేట్లు ఇంతలా తగ్గుతున్నా ప్రభుత్వం మాత్రం పాత పద్ధతిలోనే 8% వడ్డీ చొప్పున లెక్కగట్టి పెన్షనర్ల నుండి వసూలు చేస్తుంది. ఇది ఏ రకంగానూ న్యాయం కాదు. అలాగే మన్నాల రేటు గణాంకాలు కూడా పెన్షనర్లకు అనుకూలంగా ఉన్నాయి. 1960లో ప్రతి 1000 మంది పెన్షనర్లలో 22 మంది చనిపోయేవారు. కానీ 1985 నాటికి అది 12కి, 2006 నాటికి 7.96కి, 2020 నాటికి సుమారు 7కి తగ్గిపోయింది. అంటే పెన్షనర్లు ఎక్కువ కాలం జీవిస్తున్నారు. డెత్ రేటు తగ్గడం, వడ్డీ రేటు తగ్గిపోవడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటే 15 ఏళ్ల రికవరీ అనేది ప్రభుత్వానికి లాభదాయకమైన వ్యాపారంగా మారింది తప్ప ఉద్యోగుల సంక్షేమంగా లేదు. అలాగే ఒక చిన్న ఉదాహరణతో చూస్తే మీ బేసిక్ పెన్షన్ 25,000 అనుకుంటే అందులో 40% అంటే 10,000 మీరు అమ్ముకోవచ్చు. దీనికి ప్రస్తుతం ఉన్న ఫ్యాక్టర్ 8.194 ప్రకారం మీకు 9,83,000 లభిస్తాయి. కానీ ప్రభుత్వం మీ దగ్గర నుండి 180 నెలల పాటు అంటే 15 ఏళ్ల పాటు నెలకు 10,000 చొప్పున మొత్తం 18 లక్షలు రికవరీ చేస్తుంది. అంటే మీకు ఇచ్చేది సుమారు 9,80,000 అయితే వెనక్కి తీసుకునేది 18 లక్షలు. దాదాపు రెట్టింపు మొత్తం వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం తన వాదనలో ఏం చెప్తుందంటే ఒకవేళ పెన్షనర్ 15 ఏళ్ల లోపే మరణిస్తే వారు తీసుకున్న భారీ మొత్తాన్ని రికవరీ చేయలేము కదా, ఆ రిస్క్ మేము భరిస్తున్నాం కాబట్టి 15 ఏళ్లు ఉండాలని అంటుంది. కానీ వాస్తవానికి చనిపోయే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. మిగిలిన అందరి దగ్గర నుండి అదనంగా వసూలు చేస్తున్న సొమ్ము ఈ నష్టాన్ని భర్తీ చేయడమే కాకుండా ప్రభుత్వానికి భారీ లాభాలను మిగిలిస్తుంది. ప్రస్తుతం 8వ వేతన సంఘం ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. నేషనల్ కౌన్సిల్ జేసీఎం చర్చలలో ఈ అంశాన్ని 8వ వేతన సంఘం నిబంధనలలో చేరుస్తామని హామీ ఇచ్చారు. కానీ విడుదలైన నిబంధనలలో ఈ కమ్యుటేషన్ ప్రస్తావన లేదు. దీనిపై 17 నవంబర్ 2025న పెన్షనర్ల సంఘాలు గట్టిగా నిలదీశాయి. గతంలో ఇచ్చిన హామీ ప్రకారం ఈ అంశాన్ని చేర్చాలని కోరుచున్నారు. ఈ వివరణాత్మక సమాచారాన్ని అందించిన హైదరాబాద్ ఏజీ ఆఫీస్ పెన్షన్ అసోసియేషన్ వారికి ధన్యవాదాలు తెలుపుకోవాలి. పెన్షనర్లు తమ హక్కుల కోసం చేసే ఈ పోరాటం ఎంతో కీలకం.